విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ సమీర్ విచారణ ముగిసింది. వాళ్ళిద్దరిని కోర్టుకు తరలించారు. 6 రోజుల కస్టడీలో ఎన్ఐఏ వివిధ కోణాల్లో వీళ్ళిద్దరిని విచారించింది. అయితే 6వ రోజు విచారణకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. సిరాజ్ సమీర్ ని వేర్వేరు గదుల్లో ఉంచి ఒకే తరహా ప్రశ్నలు అడిగారు. ఇద్దరు చెప్పిన సమాధానాల తీరుని విశ్లేషించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియదని చెప్పడంతో అధికారులు ఆధారాలు చూపించారు. దాంతో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. ఎన్ఐఏ, ఏటీఎస్, లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో సిరాజ్ సమీర్ విచారణ జరిగింది. ముఖ్యంగా ఈ కుట్రలో ప్రధానంగా ఉన్న సిరాజ్ పై ఎన్ఐఏ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగం వీడియోకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు తెలియని నెంబర్ నుంచి శభాష్ అని మెసేజ్ వచ్చినట్లు సిరాజ్ చెప్పినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ వ్యక్తితో తరచుగా మాట్లాడినట్లు, పలుమార్లు డబ్బులు పంపినట్లు, వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉగ్రదాడులపై శిక్షణ ఇచ్చినట్లు సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ఇక నవంబర్ 22న ముంబై వెళ్లినప్పుడు ఎవరితో సమావేశమయ్యారనే అంశంపై వివిధ ప్రశ్నలు సంధించారు. యూపీ వరంగల్లో ఉన్న బాదర్ మొయిద్దీన్ ఎవరు, ఎలా పరిచయం అయ్యారు, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారనే దానిపై ప్రశ్నలు సంధించారు. పేలుడు పదార్థాలు కొనేందుకు డబ్బులు పంపిన ఇమ్రాన్కి ఆర్థిక సాయం ఎవరు చేస్తున్నారు అనే దానిపైన ఫోకస్ పెట్టారు. ఇక 6 రోజుల కస్టడీలో సిరాజ్ సమీర్ని ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, 2 టౌన్ పోలీసులు విచారించారు. సిరాజ్ సమీర్ని విశాఖ సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపారు.